హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? ఏం చేస్తున్నారు అందరూ? నేను మీ ప్రీతిని. నేను ఎప్పుడు మీకు ఏం చెప్పాలనుకున్నా, ఏ కొత్త విషయం చెప్పాలనుకున్నా మా పాప స్టార్ట్ చేస్తుంది. ఇంకా నాకన్నా ముందు తనే చెప్పాలనుకుంటుందేమో. అంటుంది చూడండి, వినరా? మనం ఈరోజు ఎయిడ్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఎయిడ్స్ అంట ఒక 15 ఇయర్స్ ఉన్న ఒక పాప పానీపూరి తినడానికి వెళ్ళిందంట. పానీపూరి తిన్నదంట, ఇంటికి వచ్చిందంట. ఇంకా తనకి ఎయిడ్స్ ఉంది అని కళ్ళు తిరిగి పడిపోయిందంట. తిరిగి పడిపోగానే బ్లడ్ తీసుకొని చెకప్ చేశారంట. ఎయిడ్స్ ఉంది అంటే తనకి అన్నీ చెక్ చేసిరంట. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, లేకపోతే రిలేటివ్స్లలో ఎవరికైనా ఉందా అని చెక్ చేసిరంట. కానీ ఆ పాపకు మాత్రం ఎవరికి, వాళ్ళ ఇంటికాడ ఎవరికి లేదు, వాళ్ళ చుట్టాలలో లేదు, వాళ్ళ ఊర్లో లేదు, ఎక్కడుంది అని చాలా దిగులుగా అందరూ వెతికారంట. వెతికేసరికి తను ఒక రోజు అన్నదంట, అమ్మ నాకు పానీపూరి తినాలనిపిస్తుందమ్మా అన్నదంట. అయ్యో, ఈ పానీపూరి బాగా తింటా తెలుసా నేను అని కూడా అన్నదంట. అనేసరికి పానీపూరి తింటుందని పోయి పానీపూరి తినే దగ్గర పోయి చెక్ చేసేసరికి అతనికి ఎయిడ్స్ ఉందంట. అతను పానీపూరి కట్ చేస్తుంటే ఉల్లిపాయలు కట్ చేస్తాడు కదా, అప్పుడు తన ఏలు కొంచెం కట్ అయిందంట. తన ఏళ్ళు కట్ అయినప్పుడు తన బ్లడ్ అనేది పానీపూరిలో ప్రవహించి తను తినేటప్పుడు తన కడుపులోకి వెళ్ళి తనకి ఎయిడ్స్ వచ్చిందంట. చూసారా? ఎవరికి ఎక్కడెక్కడ ఏమేమి రాసి ఉంటుందో ఎవరికి తెలిసి ఉంటుంది కదా. ఏ రోగాలు ఎప్పుడు ఏవి రావాలో ఏది అంతా రాసి పెట్టింది కాబట్టి జరుగుతుంది కదా మన భూమి మీద. ఇక ఇట్లా ఎయిడ్స్ వచ్చిందంట. అమ్మాయి చెప్పుకుంటున్నప్పుడు నేను ఇట్లనే అందరూ చెప్తుంటే నేను కూడా ఫోన్లో చూసి తర్వాత అమ్మాయి సాక్ష్యం చెప్పింది. నాకు ఇలా అయింది, అంతా దేవుడి వల్ల, దేవుడు లేకపోతే నా వల్ల ఏది కాకపోయేది, నాకు ఇంటి వాళ్ళందరూ విడిచిపెట్టి తెలుసా అని అలా ఇలా అని చాలా ఏడ్చింది. ఏడ్చేసరికి నేను కూడా ఎందుకో ఏడుస్తుంది అని చూసిన, లైవ్ చూసి తర్వాతకి ఇదే ఆ ప్రాబ్లం అని తన కోసం చిన్న ప్రార్థన చేశా. తనకి అంత నయమైందంట. ఇప్పుడు సాక్షి బిడ్డ నిల్చొని సాక్ష్యం చెప్తుంది తెలుసా. ఆ బిడ్డకి అందరూ కృతజ్ఞతలు చెప్పారు. మరియు ఇది దేవుని మహిమ, దేవుని వల్లనే జరిగింది. ఏ డాక్టర్స్ కూడా నాకు నయం అవుతుంది అని ఒక నమ్మకం ఇవ్వలేరు తెలుసా అని చెప్పింది. అందరూ అవమానించారు నాకు, నేను చాలా ఇబ్బంది పడ్డా తెలుసా అని చాలా ఇబ్బందిగా చెప్పింది. బాధపడ్డది పాపం. తనని జ్ఞాపకం తెచ్చుకోండి అందరూ. తనకు రోజు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన మహిమ అందరికన్నా ఎక్కువ బలిష్టమైనది. దేనివల్ల కూడా సాధ్యం కానిది ప్రార్థన వల్ల సాధ్యమవుతుంది తెలుసా మీకు. బాయ్. రేపు ఇంకొక కథతో కలుసుకుందాం, సరేనా? రోజు ఒక్కొక్కరి స్టోరీస్ చెప్తా మీకు. బాయ్. సీ యూ ఆల్ లేటర్.